హలో ఎవ్రీవన్, మనం ఇవాళ ఎంఎస్ ఆఫీస్లో బేసిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి, అందులో ఉన్న టాపిక్స్ ఏంటి, దాని గురించి మనం తెలుసుకోవాలి. ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్ ఇన్వాల్వ్ అండర్స్టాండింగ్ అండ్ యూజింగ్ ఇట్స్ కోర్ అప్లికేషన్స్, వర్డ్ ప్రాసెసింగ్, ఎక్సెల్ స్ప్రెడ్షీట్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అండ్ అవుట్లుక్, ఈమెయిల్ అండ్ క్యాలెండర్ మేనేజ్మెంట్, ఇంక్లూడింగ్ క్రియేటింగ్, ఫార్మేటింగ్, సేవింగ్ అండ్ షేరింగ్ డాక్యుమెంట్స్. ఎంఎస్ ఆఫీస్ అనేది ఎలా అర్థం చేసుకోవాలంటే ఇట్స్ కోర్ అప్లికేషన్స్, అంటే చాలా రకాలైన అప్లికేషన్స్ ఇందులో ఉంటాయి. ఎంఎస్ వర్డ్, ఇందులో ఎంఎస్ వర్డ్ అనేది ఉంటుంది. తర్వాత ఎంఎస్ ఎక్సెల్ ఉంటుంది, ఎంఎస్ పవర్ పాయింట్ ఉంటుంది, అవుట్లుక్ అంటే ఈమెయిల్, క్యాలెండర్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇందులో మనం క్రియేట్ చేస్తాం, దాన్ని ఎడిట్, ఫార్మేట్ చేసి, సేవ్ చేసి దాన్ని షేర్ కూడా చేయొచ్చు. అందులో వర్డ్ అంటే ఏదైనా లెటర్స్ కానీ లేదంటే రిపోర్ట్స్ కానీ ప్రజెంటేషన్స్ కానీ ఏదైనా ఒక లిస్ట్గా ప్రిపేర్ చేసి దాన్ని షేర్ చేయొచ్చు డాక్యుమెంట్స్ని. అదే ఎంఎస్ ఎక్సెల్ అంటే స్ప్రెడ్ షీట్స్, అంటే ఇందులో చాలా షీట్స్ ఉంటాయి. ఒక్కో షీట్లో ఒక్కో టాపిక్ గురించి మనం ఫిల్ చేయొచ్చు, తర్వాత సేవ్ చేసుకోవచ్చు, తర్వాత షేర్ కూడా చేసుకోవచ్చు. పవర్ పాయింట్ అంటే ఇది ఒక వీడియో ఎడిటర్, వీడియోగా యూజ్ చేయొచ్చు. దీన్ని అప్పటి కాలంలో చాలా యూజ్ చేసేవాళ్ళు. ఇది ఒక ప్రజెంటేషన్ అన్నమాట. తర్వాత అవుట్లుక్, ఈమెయిల్ అండ్ క్యాలెండర్ మేనేజ్మెంట్. అవుట్లుక్ అంటే ఈమెయిల్, అంటే మనం ఈమెయిల్ రూపంలో వీటన్నిటిని షేర్ కూడా చేసుకోవచ్చు మిగతా వాళ్ళకి, అంటే ఒక్కొక్కరికి ఒక్కోసారి కాకుండా అందరికీ ఒకేసారి ఈమెయిల్ రూపంలో పంపించవచ్చు. క్యాలెండర్ మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ క్రియేటింగ్, ఫార్మేటింగ్, సేవింగ్ అండ్ షేరింగ్ డాక్యుమెంట్స్. క్రియేటింగ్ అంటే ఫస్ట్ క్రియేట్ చేయాలి మనం పేజ్ని అనేది. ఒక పేజ్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఫార్మేట్ చేయాలి, అంటే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్, ఫాంట్ సైజెస్, కట్, కాపీ చాలా ఉంటాయి. అందులోకి వెళ్ళి మనం ఫార్మేట్ చేసుకోవాలి. తర్వాత మొత్తం ఎడిట్ చేసిన తర్వాత, మొత్తం ఫార్మేట్ చేసిన తర్వాత మనం సేవ్ అనేది అయితే చేసుకోవాలి. తర్వాత మనం ఎవరికైనా షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు. కోర్ అప్లికేషన్స్ అండ్ దేర్ ఫంక్షన్స్. కోర్ అప్లికేషన్స్ అంటే దీంట్లో చాలా రకాలైన అప్లికేషన్స్ ఉంటాయి. లైక్ మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, అవుట్లుక్, ఇలాంటి చాలా రకాలైన అప్లికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ని తీసుకున్నట్టయితే, యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ అండ్ ఎడిటింగ్ టెక్స్ట్ బేస్డ్ డాక్యుమెంట్స్ లైక్ రిపోర్ట్స్, లెటర్స్ అండ్ ప్రజెంటేషన్స్. అంటే దీన్ని మైక్రోసాఫ్ట్ వర్డ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫస్ట్ క్రియేట్ చేయడానికి, తర్వాత ఎడిట్ చేయడానికి, తర్వాత డాక్యుమెంట్స్ రూపంలో చేసి లెటర్స్ని, రిపోర్ట్స్ని, ప్రజెంటేషన్స్ని డాక్యుమెంట్ రూపంలో చేసి షేర్ చేయడానికి యూజ్ అవుతాయి. క్రియేటింగ్ అంటే ఎలా క్రియేట్ చేయాలి, అందులో మనం ఒక లెటర్ రాయాలనుకున్నాం అనుకో, దేనికి సంబంధించిన లెటర్ అయినా ఒక లెటర్ని ప్రజెంటేషన్ చేసి క్రియేట్ చేయాలి. అందులో ఫాంట్ కలర్స్ని యూజ్ చేయొచ్చు, ఫాంట్ సైజెస్ని యూజ్ చేయొచ్చు, అండర్లైన్స్ని యూజ్ చేయొచ్చు. చాలా రకాలైన డిఫరెంట్ టైప్స్ టూల్స్ ఉంటాయి ఇందులో. వాటిని యూజ్ చేసుకొని ఎడిట్ చేయొచ్చు టెక్స్ట్ని. బేస్డ్ డాక్యుమెంట్స్ లైక్ రిపోర్ట్స్, లెటర్స్ అండ్ ప్రజెంటేషన్స్. కీ ఫీచర్స్ ఇంక్లూడ్ టెక్స్ట్ ఫార్మేటింగ్, ఫాంట్స్, సైజెస్, స్టైల్స్. ఫాంట్స్ అంటే ఫాంట్ కలర్ కానీ, ఫాంట్ సైజ్ కానీ, ఏదైనా కానీ సైజెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. స్టైల్స్ ఉంటాయి, చాలా రకాలైన వర్డ్ని ఏ స్టైల్లో, కష్యూలో కానీ ఎలాగైనా మనం స్టైల్గా యూజ్ చేయొచ్చు. పేజ్ లేఅవుట్ అంటే పైన బార్డర్ కింద ఉంటుంది పేజ్ లేఅవుట్ అని. అందులో చాలా రకాలైన ఫాంట్స్, కట్, కాపీ, పేస్ట్, షార్ట్ కట్ కీస్ అన్నీ ఉంటాయి. ఇన్సర్టింగ్ ఇమేజెస్ అండ్ టేబుల్స్. అందులో మనం ఇమేజెస్ని ఇన్సర్ట్ చేయొచ్చు, టేబుల్స్ని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ బేసిక్ ఎడిటింగ్ టూల్స్, దాంట్లో చాలా రకాలైన టూల్స్ కూడా ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని పేజ్ని అనేది ఎడిట్ చేయొచ్చు.
నెక్స్ట్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. అంటే ఇది కూడా మైక్రోసాఫ్ట్ వర్డ్ లాగే ఎక్సెల్లో ఏంటంటే చాలా చాలా షీట్స్ ఉంటాయి. షీట్స్లో మనం క్యాలిక్యులేషన్స్ సంబంధించినవి, ఏదైనా బిజినెస్కి సంబంధించినవి అందులో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేయొచ్చు పేజ్ అనేది. యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ అండ్ డెలివరింగ్ ప్రజెంటేషన్స్ విత్ స్లైడ్స్, విజువల్స్ అండ్ మల్టీమీడియా ఎలిమెంట్స్. అంటే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేజ్ అనేది క్రియేట్ చేయాలి. అంటే మనకు సంబంధించిన డేటాని మనం అందులో ఇవ్వాలి. ఫస్ట్ ఏదైతే టాపిక్ తీసుకున్నామో ఆ టాపిక్కి సంబంధించిన డేటా మనం ఫస్ట్ అందులో ఇన్సర్ట్ చేయాలి, తర్వాత క్రియేట్ చేయాలి, తర్వాత డెలివరీ చేసి ప్రజెంటేషన్స్ విత్ స్లైడ్స్ అంటే దాంట్లో వివిధ రకాలైన బార్డర్స్ ఇవ్వచ్చు, కలర్స్ ఇవ్వచ్చు, ఫాంట్ సైజెస్ ఇవ్వచ్చు, ఫాంట్ కలర్స్ ఇవ్వచ్చు, చాలా రకాలైన డిజైన్గా చేయొచ్చు. విజువల్స్ అండ్ మల్టీమీడియా ఎలిమెంట్స్ అంటే చాలా చాలా షీట్స్ ఉంటాయి కాబట్టి చాలా రకాలైన షీట్స్ని మనం ఎంటర్ చేయొచ్చు. అందులో కీ ఫీచర్స్ ఇంక్లూడ్ స్లైడ్ డిజైన్, యాడింగ్ టెక్స్ట్ అండ్ ఇమేజెస్, యానిమేషన్స్ అండ్ ట్రాన్సిషన్స్. ఈ ఎంఎస్ ఎక్సెల్లో అయితే మనం ఇమేజెస్ని కూడా ఎంటర్ చేయొచ్చు. టెక్స్ట్ని చాలా యాడ్ చేసుకోవచ్చు. యానిమేషన్స్ని కూడా యూజ్ చేయొచ్చు, ట్రాన్సిషన్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో స్లైడ్ డిజైన్ అండ్ యాడింగ్ టెక్స్ట్ మనం సేవ్ చేసిందాన్ని మళ్ళీ టెక్స్ట్ని యాడ్ చేయొచ్చు. సేవ్ చేసినా కూడా మళ్ళీ యాడ్ చేయొచ్చు. మళ్ళీ యాడ్ చేసుకొని మళ్ళీ సేవ్ చేయాలి. ఒకవేళ సేవ్ చేస్తేనే మనం ఇచ్చిన డేటా అయితే అక్కడే ఉంటుంది, లేదంటే అది మనం బ్యాక్ వచ్చేసరికి డిలీట్ అయిపోతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. అంటే పవర్ పాయింట్ అనేది ఏంటంటే ఇదొక వీడియో ఎడిటింగ్ అనమాట. అంటే వీడియోని ఎడిటింగ్, దీంట్లో చాలా రకాలైన స్లైడ్స్ ఉంటాయి, డిఫరెంట్ స్లైడ్స్ ఉంటాయి అన్నమాట. అందులో మనం ఫస్ట్ లెఫ్ట్ ప్యాన్లో మనకు లెఫ్ట్ సైడ్లో అయితే న్యూ స్లైడ్ అనేది ఉంటుంది, ఒక బటన్. దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఒక కొత్త స్లైడ్ని అయితే మనకి అది చూపిస్తుంది. అక్కడ మనం అది బేసిక్ టాపిక్ ఏంటి అనేది హెడ్డింగ్ పెట్టాలి. హెడ్డింగ్ పెట్టి కింద మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం, ఏమైనా డిఫరెంట్ గ్రూప్స్ గురించా, లేదంటే బ్రాంచెస్ గురించా, ఏదైతే టాపిక్ ఉంటుందో దాన్ని కింద ఉంచాలి. లేదంటే మనం అడ్రస్లు అయినా ఏదైనా ఉంచుకోవచ్చు అక్కడ. యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ అండ్ డెలివరింగ్ ప్రజెంటేషన్స్ విత్ స్లైడ్స్, విజువల్ అండ్ మల్టీమీడియా ఎలిమెంట్స్. అంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇట్ ఈజ్ లైక్ ఏ వీడియో ఎడిటర్. అంటే ఇది వీడియో ఎడిటింగ్కి యూజ్ అవుతుంది పవర్ పాయింట్ అనేది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఓల్డెన్ డేస్లో ఇది చాలా యూజ్ చేసేవాళ్ళు. నవ్ డేస్ ఇట్ ఈజ్ యూజింగ్ వెరీ రేర్. అంటే ఇది చాలా తక్కువ ఇప్పుడు ఈ జనరేషన్లో యూజ్ చేయడం. మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అంటే ఏంటి అంటే ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మేనేజర్ దట్ ఇంక్లూడ్ ఈమెయిల్, క్యాలెండర్ అండ్ కాంటాక్ట్ మేనేజ్మెంట్ ఫీచర్స్. అంటే ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళకి ఈమెయిల్ ద్వారా సెండ్ చేయాలి అనేది యూజ్ చేస్తాం. క్యాలెండర్ అండ్ కాంటాక్ట్, ఈ కాంటాక్ట్ రూపంలో కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, క్యాలెండర్ ద్వారా కానీ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని షేర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కీస్ ఫీచర్స్ ఇంక్లూడ్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఈమెయిల్స్. అంటే ఇది ఈమెయిల్స్ ద్వారా మనం సెండింగ్ అన్నా చేయొచ్చు, రిసీవ్ అన్నా చేసుకోవచ్చు. షెడ్యూలింగ్, అపాయింట్మెంట్స్, మేనేజింగ్ కాంటాక్ట్స్ అండ్ టాస్క్ మేనేజ్మెంట్. మొత్తానికైతే ఈ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అనేది ఈమెయిల్ ద్వారా కానీ, కాంటాక్ట్ ద్వారా కానీ మనం మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయొచ్చు, రిసీవ్ కూడా చేసుకోవచ్చు. లాస్ట్ వచ్చేసరికి మొత్తం కాకుండా చాలా సింపుల్లో ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి అని చెప్పుకోవాలంటే ఇట్స్ ఏ క్రియేటింగ్ అండ్ సేవింగ్ డాక్యుమెంట్స్. అంటే డాక్యుమెంట్స్లో మనం క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. తర్వాత ఫార్మేటింగ్ టెక్స్ట్, ఒక టెక్స్ట్ని ఏదైతే మనం ఎంటర్ చేసింటామో దాన్ని ఫార్మేట్ చేసుకోవడం.
నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సర్టింగ్ ఇమేజెస్ అండ్ టేబుల్స్. ఇందులో మనం టేబుల్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఇమేజెస్ని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. తర్వాత బేసిక్ ఎక్సెల్ ఫంక్షన్స్. బేసిక్ ఎక్సెల్ ఫంక్షన్స్ అంటే ఇందులో ఫార్ములాస్ కూడా ఉంటాయి. ఎక్సెల్లో మనం ఫార్ములాస్ కూడా చాలా చాలా రకాలైన మ్యాథ్స్ ఫార్ములాస్ని ఇందులో ఉంటాయి, మనం యూజ్ చేసుకోవచ్చు. క్రియేటింగ్ ప్రజెంటేషన్స్ అంటే ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. ప్రజెంటేషన్ అంటే పవర్ పాయింట్ దాంట్లో ఎలా అయితే ప్రజెంటేషన్ చేసుకుని ఉంటామో అలా మనం ఈ ఎంఎస్ ఆఫీస్లో అది యూజ్ అవుతుంది. మేనేజింగ్ ఈమెయిల్ అండ్ క్యాలెండర్ అంటే ఏ విధంగా అయితే చెప్పాను కదా, ఈమెయిల్ ద్వారా సెండ్ చేసుకోవచ్చు, మెసేజెస్ని రిసీవ్ చేసుకోవచ్చు. అలా మనం ఈమెయిల్ ద్వారా సెండ్ చేయొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.